బ్రేకింగ్ న్యూస్ నెల్లూరు అగ్రిగోల్డ్ భూముల్లో కలప అక్రమ రవాణాపై బిగ్ టీవీ కథనాలకు అధికారులు కదిలారు. వరికుంటపాటు అగ్రిగోల్డ్ భూముల్లో జమాయిల్ తోటలు నరికివేత, కలప స్మగ్లింగ్ జరుగుతుందని బిగ్ టీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. దీనిపై సిఐడి అధికారులు స్పందించారు. కలప నరికివేసిన తోటలను సిఐడి, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. కలప అక్రమ నరికివేతకు పాల్పడిన అక్రమార్కులపై ఆరా తీస్తున్నారు అధికారులు. వెంటనే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు తెలిపారు సిఐడి అధికారులు. అయితే ఈ కలప అక్రమ దండాలో స్థానిక రాజకీయ నేతల ప్రమేయం కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగానే పోలీసులు కూడా కాస్త ఆలస్యంగానే స్పందించినట్లు తెలుస్తోంది. నెల్లూరు అగ్రిగోల్డ్ భూముల్లో కలప అక్రమ రవాణాపై బిగ్ టీవీ కథనాలకు అధికారులు కదిలారు. వరికుంటపాడు అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ తోటలు నరికివేత, కలప స్మగ్లింగ్ జరుగుతుందని బిగ్ టీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. దీనిపై సిఐడి అధికారులు స్పందించారు. కలప నరికివేసిన తోటలను సిఐడి, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. కలప అక్రమ నరికివేతను పాల్పడిన అక్రమార్కులపై ఆరా తీస్తున్నారు. వెంటనే వారిని గుర్తించి చర్యలు కూడా తీసుకోవాలని పోలీసులకు తెలిపారు సిఐడి అధికారులు. అయితే ఈ కలప అక్రమ దందాలో స్థానిక రాజకీయ నేతల ప్రమేయం కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందువలనే ఇటు పోలీసులు కాస్త ఆలస్యంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, నెల్లూరు అగ్రిగోల్డ్ భూముల్లో ఇప్పుడు సిఐడి కలగజేసుకున్నట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? వరకుంటపాడు మండలం కనియంపాడు, భాస్కరంపురం, వరకుంటపాడు గ్రామాల్లో అగ్రిగోల్డ్ భూములు భారీగా ఉన్నాయి. ఈ యొక్క అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్నటువంటి కలప ఏదైతే ఉందో ఆ కలపని నరికివేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు అయితే ఆ యొక్క సంపదనంతా దోచుకున్నారని చెప్పి అనేక విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ పోలీసులకి ఇటు సిఐడి ఆఫీసర్లు కూడా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కూడా పోలీసులకి ఫిర్యాదు చేయాలని కూడా సిఐడి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇటు వరుసగా బిగ్ టీవీ కథనాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ బిగ్ టీవీ కథనాలకు స్పందించినటువంటి అధికారులు ఎట్టకేలకు అక్కడ జరిగినటువంటి ఆ నరికివేత ఏదైతే ఉందో దాని మీద కూడా ఆ కేసులు నమోదు చేసుకోవాలని చెప్పి సంబంధించినటువంటి అక్రమార్కుల పైన కూడా కేసులు నమోదు చేయాలని కూడా చెప్పి ఇటు సిఐడి పోలీసులకి సూచించినట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కూడా పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వాలని, అక్రమార్కులకు సంబంధించి ఎవరెవరు ఉన్నారని చెప్పి గుర్తించాలని కూడా చెప్పి ఆదేశాలు జారీ చేసినట్లు కూడా తెలుస్తా ఉన్నాయి. ఇటు మొత్తం మీద కూడా అక్కడ ఉన్నటువంటి అక్రమార్కులు కనిపెట్టే పనిలో ఇటు రెవెన్యూ పోలీసులు అయితే నిమగ్నమై ఉన్నారు. గత 20 రోజులుగా ఈ యొక్క కలప అక్రమ రవాణా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇన్ని రోజులు గత 20 రోజులుగా జరుగుతున్నప్పటికీ అక్కడ ఎవరు కూడా పట్టించుకోలేదు. అయితే ఈ వ్యవహారంపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రచురించడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి వ్యవహారం పైన బిగ్ టీవీలో వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఈ వ్యవహారంపై ఆలస్యంగా స్పందించారని చెప్పి సిఐడి, ఇటు పోలీసు, రెవెన్యూ అధికారుల పైన కూడా మండిపడుతున్నారు. అయితే సిఐడి, రెవెన్యూ పోలీసు ఆలస్యంగా స్పందించడంపై స్థానికుల నుంచి పలు విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే అక్రమార్కుల పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలకు డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే ఈ అక్రమ దందా వ్యవహారంపై స్థానిక రాజకీయ నేతల పాత్ర ఉందనేటువంటి అనుమానాలు అయితే ఇటు మొత్తం మీద కూడా ఉదయగిరి నియోజకవర్గంలో భారీగా ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూములు, అవన్నీ అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి ఇటీవలే ప్రభుత్వం కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి భూములు కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే భారీగా అక్కడ ఉన్నటువంటి కలపనంతా కూడా దాదాపుగా 200 ఎకరాల్లో ఇప్పటికే నరికివేసి అదంతా కూడా క్యాచ్ చేసుకున్నారని చెప్పి అనేక విమర్శలు వచ్చినట్టు నేపథ్యంలో అక్కడికి బిక్కి వెళ్లి గ్రౌండ్ రిపోర్ట్ చేయడం కూడా జరిగింది. వరుస కథనాలు వస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు స్పందించి హుటాహుటిన అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్లు, ఏ సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాల్లో జామాలు కొట్టేసరి ఎంత మేర
ఈ ప్రజా సంపద దోచుకున్నటువంటి అన్ని వివరాలను కూడా సేకరించడం జరిగింది. అదేవిధంగా అక్రమార్కులకు పాల్పడంతో వారిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు కోరుతున్నటువంటి వారి పైన కూడా కేసులు నమోదు చేసే విధంగా కూడా అక్కడ సిఐడి అధికారులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సర్తాజ్. అయితే సురేంద్ర, అక్కడ కలప నరికివేతలో కీలకంగా కొంతమంది నేతల హస్తం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో వాటికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇటు సిఐడి ఇన్వాల్వ్ అయిన తర్వాతే పోలీసులు యాక్షన్ ప్లాన్ కు సిద్ధమయ్యారు. బిగ్ టీవీ ప్రసారం చేసిన తర్వాత సిఐడి ఇన్వాల్వ్ అయింది. మొత్తంగా కూడా అసలు అక్కడ ఏం జరుగుతోంది అనుకోవాలి? ఇటు మొత్తం మీద కూడా గత 20 రోజులుగా అగ్రిగోల్డ్ భూములు ఏవైతే ఉన్నాయో పేద మధ్య తరగతి సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి డిపాజిట్ల ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని అగ్రిగోల్డ్ దాదాపుగా జిల్లా వ్యాప్తంగా 200 కోట్లకు పైగా ఈ యొక్క భూములను అయితే కొనుగోలు చేసింది. ఆ భూములన్నిటినీ ఇటు అగ్రిగోల్డ్ సంస్థ చేతులెత్తేయడంతో ఆ భూములన్నింటినీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని అవన్నీ కూడా సిఐడికి అప్పచెప్పి సిఐడి సీజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని ఆసరాగా చేసుకొని కొంతమంది అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలే ముఖ్యంగా ప్రధానంగా ఉన్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. వారి పైన కూడా ఇటు ప్రభుత్వం వారి పైన చర్య తీసుకొని ఇలాంటి రాజకీయ కాపాడాల్సినటువంటి వారే ఇట్లాంటి పనులు చేయటం అని చెప్పి అక్కడ స్థానికులు అయితే ప్రశ్నిస్తా ఉన్నారు. అనేక విమర్శలు వస్తున్నాయి, అనేక ప్రశ్నలు కూడా వెలువెత్తుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలు ఎవరెవరు ఉన్నారో వారందరిపైన కూడా ఇటు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క పాల్పడినటువంటి ఇప్పటి వరకు ఎంత మేర ఆ యొక్క కలప సంపద దోచుకెళ్లారో వాటిని అన్నింటిని కూడా రికవరీ చేసి పేద సామాన్య మధ్య తరగతి ప్రజలకు ఇవన్నీ కూడా అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నారు సర్తాజ్. థ్యాంక్ యూ సురేంద్ర.